దోపిడీని ప్రోత్సహిస్తున్న కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ డిమాండ్ చేసింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ విద్యా సంస్థలలో పుస్తకాలను విక్రయిస్తూ వ్యాపారం చేయడం దారుణమని ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ అన్నారు. కార్పొరేట్ ప్రైవేటు పాఠశాలలైన నారాయణ, సిరాక్, కీర్తి విద్యా సంస్థల ఎదుట పుస్తకాల విక్రయాల్ని ఎస్ఎఫ్ఐ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర ఉపాధ్యక్షులు అంజీ, మల్లేష్, నగర సహాయ కార్యదర్శులు పృథ్వీ, ఆదిత్య, నగర కమిటీ సభ్యులు చరణ్, హర్ష, భాస్కర్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారాయణ స్కూల్ వెంటనే నారాయణ స్కూల్ వెంటనే నారాయణ స్కూల్ వెంటనే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పుస్తకాలతో 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 నారాయణ స్కూల్ వెంటనే. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో అయితే అధిక ఫీజుతో పుస్తకాల మాఫియాను చేస్తున్నారో నారాయణ, కార్పొరేట్, చైతన్య, భాష్యం, శ్రీలక్ష్మి, సీరాజ్ ఇతర స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పుడు నారాయణ కాలేజ్ స్కూల్లో ఉన్నాం. అయితే నారాయణ స్కూల్లో పర్మిషన్ లేకుండా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా పుస్తకాలు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకముందే టెక్నో, ఒలింపియాడ్లు ఇవన్నీ పేర్లతో బోర్డులు కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటినీ ఎస్ఎఫ్ఐగా మేము పరిశీలించాం. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఎంపీఓ గారికి తెలియజేస్తే వారు ఏమాత్రం పట్టనట్టు కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్ముడు పోయినట్టు వ్యవహరించడం జరుగుతుంది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎంబీఓ గారు కానీ డిఈఓ గారు కానీ ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ కళాశాల కర్నూలు నగరంలో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్నాయో ఈ ఫీజుల దోపిడీ అరికట్టాలి. అదేవిధంగా ఎంఆర్ఈపీ రేట్ కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు పుస్తకాలపై, వాటిని నివారించాలి. అదేవిధంగా అయితే టెక్నోలు, ఒలింపియాడ్లని పర్మిషన్ ఇవ్వలేదు, కానీ వాటిని కూడా పెట్టుకొని విద్యార్థుల తల్లిదండ్రులని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర అడ్మిషన్ చేస్తున్నారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలనేసి ప్రధానంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వీటన్నిటిపై చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో విద్యార్థులని తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కలుపుకొని ఆందోళన తీవ్రం చేయాల్సి వస్తుందని